ఒక రాత్రి వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు 19 ఏండ్ల ఇడా స్కడర్ అనే యువతి యొక్క భవిష్యత్ కలలను చెదరగొట్టి మిగిలిన 70 సంవత్సరాలు జీవించుటకు ఒక ఉద్దేశము ఆమెలో కలిగించెను. ఆ రోజు జరిగిన అనుభవాల ద్వారా దేవుడు ఆమెతో ఎంతో మాట్లాడెను. ఆమె ఎంచుకోవలసిన మార్గమును దేవుడు ఆమెకు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడని తను గ్రహించెను. ఇంతకు ఎవరా స్త్రీ? ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి? 1890లో దక్షిణ ఇండియా నందు మిషనరీలుగా ఉన్న తన తల్లిదండ్రులను దర్శించుటకు వచ్చిన ఆమెకు మహిళా వైద్యుల యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నదని తోచెను. అప్పటిలో మిషన్ డాక్టర్గా ఉన్న ఆమె తండ్రి వద్దకు ఒక దినము 3 వ్యక్తులు ప్రసవ వేదనతో బాధపడుచున్న యుక్త వయసులో ఉన్న తమ భార్యలను తెచ్చిరి. వారు బ్రాహ్మణ, ముస్లిం మరియు హిందూ మతములకు చెందినవారు. కానీ అక్కడ మహిళా వైద్యురాలు లేనందున ఆయనతో వైద్యం చేయించుకోవటానికి 3 తిరస్కరించిరి. బ్రాహ్మణుడైన ఒక వ్యక్తి ఇడా స్కడర్తో ఈ విధముగా పలికెను: వేరొక పురుషుడు నా భార్యను చూచుట కంటే ఆమె మరణించుటయే ఉత్తమము. ఆ 3 స్త్రీలు మరుసటి దినమున మరణించిరి. ఇడా యొక్క హృదయము చాలా బాధపడెను. ఇడా స్కడర్ ఎంతో గొప్ప చరిత్ర కలిగి మిషనరీ డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు గల కుటుంబంలో నుండి వచ్చినది. 1891లో ఆమె తాతగారు అమెరికా నుండి ఇండియాకు మొట్టమొదట మెడికల్ మిషనరీగా వచ్చిరి. అప్పటి నుండి వారి కుటుంబంలో 30 మంది వరకు డాక్టర్లుగా పరిచర్య చేసిరి. ఇడా తన తండ్రి యొక్క అడుగుజాడల్లోనే నడుచుటకు ఇష్టపడినది. తమ చర్చి వారి సహాయముచే 1895లో ఫిలదెల్ఫియాలోని మహిళా వైద్య కళాశాల నందు చేరినది. కానీ తన చివరి సంవత్సరంలో కార్నెల్ మెడికల్ కాలేజీనకు మారినది. తన విద్య పూర్తి చేసిన తరువాత తన తండ్రి వద్ద కొంతకాలము పనిచేయుట ద్వారా ప్రయోగాత్మక అభ్యాసము చేసినది. ఆ దినములలో ఆమె తండ్రి కలరాకు టీకా మందులు తయారు చేయు ప్రక్రియలో ఉండేవాడు. ఆమె యొక్క ఉద్దేశమును తెలుసుకున్న మిషనరీ వారు ఆమెను అంతకు మునుపు తమ తండ్రి పనిచేసిన వేలూరునకు మహిళా నిమిత్తమై ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయవలెనని కోరిరి. ఆ సమయములో కేవలము మహిళా వైద్యురాలి వద్ద మాత్రమే వైద్యము స్వీకరించుటకు అనేక వేల మంది హిందువులు, ముస్లింలు వేచి ఉండిరి. కనుక ఆసుపత్రి ప్రారంభించుట ఎంతో అవసరమై ఉండెను. ఈడ తనకు అవసరమైనంత ధనమును చందాల ద్వారా ప్రోగి చేసి 1899లో వేలూరునకు వెళ్ళెను. వైద్యురాలిగా ప్రజల యొక్క అభిమానమును చూరగొనుట తేలికైన పని కాదు. ఆమె ఇండియాకు వచ్చిన కొన్ని దినములలోనే ఆమె తండ్రి మరణించెను. క్రొత్తగా ఏర్పరిచిన వైద్యశాల భద్రతను ఎటువంటి సహాయము లేకుండా ఆమె ఒంటరిగా చేపట్టెను. ప్రజలు చాలా కాలము వరకు ఆమె వద్ద చికిత్స చేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు. చాలా దినముల తర్వాత ఆమె బంగ్లాకు ఒక రోగి వైద్యము కొరకు వచ్చెను. ఆ తరువాత 2 వారములలో అనేక మంది టీబీ, టైఫాయిడ్, అల్సర్, కలరా వ్యాధులు, క్యాన్సర్ మరియు కుష్టి రోగులు చికిత్స నిమిత్తమై రాసాగిరి. కలరా మరియు మలేరియా సాధారణముగా వచ్చు వ్యాధులైనప్పటికీ వాటిని నివారణ చేయు అవకాశములు ఎక్కువగా ఉన్నది. వేలూరు నందు స్త్రీలకు ప్రత్యేక ఆసుపత్రి 1902 సెప్టెంబరులో ప్రారంభింపబడెను. దానికి ముఖ్య పోషకురాలుగా ఉండిన మేరీ టాబుల్ స్కేల్ పేరున దానిని ఆరంభించిరి. మొదటిలో 30 పడకలతో 2 వార్డులుగా చేసిన ఒక వార్డులో పేదలైన రోగులను ఉచితముగా చేర్చుకునిరి. మరి ఒక దానిలో ధనవర్గ ప్రజలకు కేటాయించిరి. ధన సహాయము పొందగలిగిరి. స్థానిక స్త్రీ అయిన షలోమి అను ఒక సహాయకురాలిని ఏర్పాటు చేసుకొని ఇడా 20 పెద్ద ఆపరేషన్లు, 400 చిన్న ఆపరేషన్లు చేసి మొదటి సంవత్సరంలోనే 12,539 రోగులకు వైద్య సేవలు అందించింది.